ఈ రోజు నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 2064 కొత్త రేషన్ కార్డులు, 10,209 కుటుంబ సభ్యుల అదనపు చెరుపులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మహిళా సంఘాలు స్వయం ఉపాధి నుంచి సంపద సృష్టించే దిశగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం మహిళల కోసం అందిస్తున్న పథకాల్లో ఉచిత బస్ ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, రేషన్, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ వంటి ఎన్నో లాభాలున్నాయని అన్నారు. మీ శక్తిని మీరు తెలుసుకోండి, మేము పాలకులుగా అండగా ఉంటామని మాధవరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారదాదేవి, డిఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓ ఉమాదేవి, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు సభ్యులు పాల్గొన్నారు. CEO రామరెడ్డి గారికి, పీడీ కౌసల్యాదేవి గారికి, ఆర్డీఓ ఉమారాణి గారికి, డిఎస్ఓ గారికి, వేదిక మీద ఉన్న మహిళా సంఘాల 7 మండలాలకు సంబంధించిన అధ్యక్షురాలకి, మండల పరిషత్ అభివృద్ధి అధికారులకి, మార్కెట్ చైర్మన్లకి, PSA చైర్మన్కి, వేదిక మీద ఉన్న మిగిలిన అధికారులకి, పాత్రికేయ మిత్రులకు అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా ఈ సంబరాల గురించి అందరూ కూడా పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. మరి గ్రామాల్లో పేదరికం నిర్మూలించాలి, పేదరికాన్ని తగ్గించి గ్రామాల్లో అందరూ కూడా ఆర్థికంగా బాగుపడాలి అనే లక్ష్యంతో వ్యవసాయ కూలీలకి, సన్నకారు చిన్నగా వ్యవసాయదారులు ఉండబడే ఈ యొక్క కుటుంబాల్లో ఆ యొక్క కులవృత్తులకి, చేతివృత్తులకి అనుబంధంగా ఆ రోజు జీవనం నడుపుతున్న ఆ సమయంలో ఆదాయం సరిపోతలేదు, మరి ఆదాయం పెంచాలి అని చెప్పి మరి గ్రామాల్లో, పట్టణాల్లో, స్లమ్ ఏరియాలో ఉండబడే పట్టణ ఏదైతే మహిళా సోదరి వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేయాలి. మహిళకి వారి స్వయం ఏదైతే ఉత్పత్తి చేసుకునే ఆర్థిక శక్తిని కల్పించాలనే లక్ష్యంతో ఈ సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.